ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గడిచిన మాసము దేవుడు తన ఉచితమైన కృపచేత మనలను మన కుటుంబాలను కాపాడి ఈ నూతన మాసంలోకి అడుగు పెట్టడానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ జూన్ మాసములో దేవుడు మనందరికి ఇస్తున్న అమూల్యమైన వాగ్దానము 91వ కీర్తన 15వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. సామ్ నెంబర్ 91. లెట్ us అబ్జర్వ్ వర్స్ 15. శ్రమలో నేనతనికి తోడైయుండెదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దేవుడు ఈ వాగ్దానము మీ పట్ల మీ కుటుంబాల పట్ల ఈ నెల స్థిరపరచునుగాక. ఒకవేళ శ్రమల చేత నీ జీవితము అటు ఇటు ఊగుతూ ఉందా? శ్రమలు సంభవించడం ద్వారా నీ జీవితంలో వేదన కలిగి బాధపడుతూ ఉన్నావా? కుటుంబ శ్రమల చేత, ఆర్థిక శ్రమల చేత, అప్పులు అనబడిన శ్రమల చేత, అనారోగ్యం అనబడిన శ్రమల చేత, రకరకాలైన వేదనలు శ్రమల చేత నీ జీవితము సతమతమవుతూ ఉందా? బాధపడుతూ ఉన్నావా? ఏడుస్తూ వేదన పడుతూ ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. నిన్ను గొప్ప చేయటము దేవుడు మొదలు పెట్టబోతూ ఉన్నాడు. ఈ వర్తమానం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఈ నెల ఈ వాగ్దానాన్ని విశ్వాసముతో మీరు స్వీకరించండి. ఏ రకమైన శ్రమ చేతను బాధపడుతూ ఉన్నా ప్రతి శ్రమలో నుంచి నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిపించి నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు. ఈ వాగ్దానము ఈ నెల నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు తప్పక స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఏ బాధలు, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ శ్రమలు నీ జీవితంలో సంభవించిన దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించడం ప్రారంభించబోతూ ఉన్నాడు. ఈ సందేశము ఈ రాత్రి కుటుంబ ఆశీర్వాద వాగ్దాన సందేశ కూడికలో ప్రభు మీ అందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ మాసములో గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానము ఈ నెలలో మా ప్రియుల జీవితంలో మీరు నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని శ్రమలో నుంచి మీరు విడిపించండి. వారి జీవితంలో ఊహకు మించిన కార్యాలు సఫలపరిచి ఆశీర్వదించి ప్రభువా, ఈ నెలంతటికి కావలసిన ఆధ్యాత్మికమైన దీవెనలు, క్షేమాన్ని వారికి కనుగ చేసి మీరు బలపరచమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.